ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఈ 3 టిప్స్ వచ్చేసరికి మీరు యూట్యూబ్‌లో ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగా అయితే యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ లాస్ట్‌లో మన యూట్యూబ్ ప్రీమియం ఎలా క్లెయిమ్ చేసుకోవాలో మన సబ్స్క్రైబర్స్‌కి ఎక్స్‌క్లూజివ్‌గా చెప్పబోతున్నా. సో, అది కూడా ఫ్రీగా అనమాట. సో, అది కూడా మిస్ అవ్వకూడదనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఉండడానికైతే ట్రై అయితే చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మనం యూట్యూబ్‌లో ప్రిపేర్ అవుతున్నప్పుడు మెయిన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి? ఫస్ట్‌గా వచ్చేసరికి డిస్ట్రాక్ట్ అవ్వడం. దానికోసం కూడా మాట్లాడదాం. అండ్ సెకండ్‌గా వచ్చేసరికి మధ్యలో యాడ్స్ రావడం అనమాట. సో, దీనివల్ల డిస్టర్బ్ అయితే అయిపోతుంటారు కదా! సో, ఏదైనా సమ్ చేస్తుంటారు. సడెన్‌గా యాడ్ వస్తే చిరాకు అనిపిస్తది. అరే! ఇప్పుడే రావాలా? ఇంతవరకు ఉన్నాం కదా! సడెన్‌గా అన్నట్టు అనిపిస్తుంది. సో, దీనివల్ల మనం డైరెక్ట్‌గా యాడ్స్ ఆపడానికైతే అవ్వదనమాట. అప్పట్లో అయితే ఒక మెథడ్ ఉండేది. సో, దాన్ని యూట్యూబ్ వాడైతే డిలీట్ అయితే చేసేసారు. సో, అది చెప్దాం అనుకుంటే. కానీ ఇప్పుడొచ్చేసరికి ఇంకో ట్రిక్ అయితే ఉంది. అదేంటంటే మీ వరకు చాలా వరకు తెలుసు. బట్ ఎవరైతే యూజ్ చేయరనమాట. అలాంటి ట్రిక్ అది. అదేంటో కాదు, బ్రౌజర్ మార్చేయడం. యాడ్స్ ఫ్రీ అవ్వాలంటే బ్రేవ్ బ్రౌజర్ అయితే ఉంటుంది. దాన్నైతే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇన్‌స్టాల్ చేశాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అందులో వచ్చేసరికి సెర్చ్ చేయండి అనమాట యూట్యూబ్ అని. సో, అందులో యూట్యూబ్ ఏదో వస్తుందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంక మీ ఈమెయిల్‌తో సైన్ అప్ అయ్యి ఇంక మీరైతే వీడియోస్ అయితే చూసుకోవచ్చనమాట. సో, అలాంటప్పుడు మీకు ఏ యాడ్స్ కూడా పడవు. కానీ ఒకసారి బ్యాక్ అయితే రండి. ఆ యాప్‌లో మీకు చూపిస్తుంది ఎన్ని యాడ్ ఫ్రీ అయింది, మీ టైం ఎంత సేవ్ అయిందని కూడా చూపిస్తుంది. ఎంత డేటా సేవ్ అయింది కూడా మీకు చూపిస్తుందనమాట. ఎందుకంటే యాడ్స్ ప్లే అయితే మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా కూడా అయితే దానికైతే తీసుకుంటుందనమాట. సో, అది ఏంటి బ్రో ఇవన్నీ మాకు తెలిసిన ట్రిక్సే నువ్వేంటి కొత్తగా చెప్పేదంటే మీకు తెలుసు. బట్ హానెస్ట్‌గా చెప్పు, అది నువ్వు వాడుతున్నావా? నీ మొబైల్‌లో ఉందా? లేదు కదా! ఇది నాకు కూడా తెలుసు. బట్ నేను ఈ మధ్య నుంచి నా ప్రిపరేషన్‌కి అయితే నేను వాడుతున్నాను అనమాట. సో, అందుకు మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నా. సో, మీకు ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్‌కి తెలుసు. నేను ఏవైతే యూజ్ చేస్తానో నాకు ఉపయోగపడినవి మీతో అయితే షేర్ చేసుకుంటా అని. సో, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ ఇంకా కాకపోతే మన ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టి నాకు సపోర్ట్ చేయడానికి ట్రై అయితే చేయండి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి ఫస్ట్‌గా మెయిన్‌లీ డిస్ట్రాక్షన్ అన్నారు కదా! సో, అది ఈ టిప్‌లో అయితే చెప్పబోతున్నా. మీరు హోమ్ పేజ్ ఓపెన్ చేసిన వెంబటే ఇంత పెద్ద లిస్ట్ అయితే వచ్చేస్తుంటుంది. సెర్చ్ చేయడానికి వస్తారు. టాపిక్ వచ్చేసరికి ఒక M1 M2 లేదా జేఈ నీటో ఏదో వన్ షాట్ లెక్చరర్స్ సెర్చ్ చేయడానికి వస్తారు. బట్ ఏదో మీ ఫేవరెట్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏదో వీడియో చూస్తారు. ఈ ఒక్క వీడియో చూసేద్దాం క్లిక్ చేస్తారు. ఇంకా అలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇది మెయిన్‌గా నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్. మీరు కూడా చాలా మందికి రిలేట్ అయ్యారు. అండ్ సెకండ్ వన్ ఇంకో డిస్టెన్స్ వచ్చేసరికి ఓపెన్ చేసి ఎమ్మటే యూట్యూబ్ షార్ట్స్ ఏదో ఓపెన్ అయిపోతుంది. ఈ రెండింటిని మనం క్లోజ్ చేసేయగలిగితే సమ్ డిస్టెన్స్ అక్కడ పోతుంది కదా! సో, దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశా. హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మీ కామెంట్స్ కూడా చాలా బాగా అయితే ఎక్కువ మంది కామెంట్స్ పెట్టారు. థాంక్స్ అని. చాలా బాగా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, ఒకసారి ఎవరైనా కొత్త యూజర్స్ అయితే మాత్రం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోని ఒకసారి చూడండి. ఎక్కువసేపు ఏమి ఉండదు. జస్ట్ 2 మినిట్స్. 2 ఆర్ 3 మినిట్స్ అయితే ఉంటుంది. చూడండి బ్యాక్ వచ్చేయండి చాలు. మీకు ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఒకసారి కామెంట్ సెక్షన్ చూడండి. మీకే తెలుస్తుంది అది ఎంత యూజ్‌ఫుల్ టిప్పా అని. సో, ఓకేనా? ఆ సెట్టింగ్ అని ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి అనమాట. యూట్యూబ్ వచ్చేసరికి షార్ట్స్ బంద్ అయిపోతాయి. అండ్ హోమ్ పేజ్ కూడా బంద్ అయిపోతుంది. సో, మీకు నచ్చినట్టు యూట్యూబ్ మీరే వాడుకోవచ్చు. ఓకేనా? ఆ టిప్ ఏంటో ఒకసారి చూడండి. 2 ఆర్ 2.5 మినిట్ మాత్రమే ఉంటుంది. అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి ఫస్ట్ మీరు మొబైల్ అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఇప్పుడు ఏదైనా వీడియో వీళ్ళైతే చూస్తారు కదా! ఆ లింక్ వచ్చేసరికి కాపీ చేసుకోండి. ఏంటి బ్రో అంతలా నువ్వు చెప్తున్నా అంటే లేదు. ఒకసారి వెయిట్ చేయండి చెప్తా. సో, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత వెబ్‌సైట్‌కి అయితే రండి అనమాట. ఈ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత అక్కడైతే పేస్ట్ చేయండి. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. స్కూల్లో ఎలా చెప్తారు సార్స్ లెక్చర్స్ వచ్చేసరికి మన దగ్గర టెక్స్ట్ బుక్ ఏదో ఉంటుంది. సో, సంథింగ్ సమ్మరీ గానీ మొత్తం దీంట్లో ఉంటుంది. సమ్మరైజ్ చేసి చాప్టర్ మొత్తం ఉంటుంది. బట్ మనకు అర్థం కాదు. దాన్ని కదా వాళ్ళు వచ్చేసరికి మనకి బోర్డు పైన బ్లాక్ బోర్డ్ పైన లేదా సంథింగ్ మనకైతే అక్కడ నించొని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు క్లాస్ మొత్తానికి. అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది కదా! ఎందుకని మన చేతిలో టెక్స్ట్ బుక్ ఉంటుంది కాబట్టి లైన్ టు లైన్ మనం చూస్తాం కాబట్టి సో, వాళ్ళు చెప్పింది మనకు బాగా అర్థమవుతుంది. సో, ఇక్కడ కూడా సేమ్ లాజిక్ ఏదో నేను అప్లై చేశాననమాట. ఏంటంటే మనకి వీడియో లెక్చర్‌లో ఇప్పుడు పలానా వీడియో లెక్చర్ నేను చూడాలనుకుంటున్నా బ్రో అంటే ఇది నీకు ఓకే అనిపిస్తే లింక్ కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేస్తే సమ్మరైజ్ అయిపోతుంది. మొత్తం సమ్మరైజ్ చేస్తది. అది తెలుగు లెక్చర్ అయినా పర్లేదు, ఏ లెక్చర్ అయినా పర్లేదు. నీకు నచ్చితే సమ్మరైజ్ చేస్తుంది. సమ్మరైజ్ చేసిన చక్కగా ఏ బాధ ఉండదు. పైన ఏ యూట్యూబర్ ఉంటారో, ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉంటారో అతను వచ్చేసరికి మనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. మీరు కింద నోట్స్ లాగా రాసుకోవచ్చు. అండ్ ఆ టెక్స్ట్ బుక్ లాగా కూడా ఉపయోగపడుతుందనమాట. సో, వాళ్ళు చెప్తుంటే ప్యారలల్‌గా ఓకే ఇలానా? ఓకే ఈ లైన్ ఓకే మనకు అర్థమైపోతుంది. అలా టాపిక్ అంతా అర్థమైపోతుంది. క్లారిటీగా అయితే చదువుకోవచ్చనమాట. ఇది రీసెంట్ టైమ్స్‌లో నాకు యూజ్ అయింది. సో, మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో, ఎందుకంటే నేను ప్రీవియస్ చెప్పిన 2, 3 టిప్స్ కూడా చాలా బాగా మందికి యూజ్ అయ్యింది. కింద చాలా మంచిగా కామెంట్ చేశారు. చాలా థాంక్స్ అనమాట. సో, ఇది కూడా
యూజ్ అవుతుంది అనేది చేస్తున్నా. సో వీడియో లెంత్ అస్సలు అయితే పెంచట్లేదు, చాలా తక్కువగా వస్తున్నా మినిమల్గా. సో మీకు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, సో అందుకనే అనమాట. మీకు ముందుగా చెప్పినట్టు మన సబ్స్క్రైబర్స్కి అయితే యూట్యూబ్ ప్రీమియం అయితే ఫ్రీగా అయితే వస్తుందని చెప్పాను కదా. సో అదేంటంటే జస్ట్ మీ ఫోన్లో వచ్చేసరికి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఇంకా పైన మన ప్రొఫైల్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కింద వచ్చేసరికి ప్లే పాయింట్స్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు అయితే ఎలా అయితే చూపిస్తుంది అనమాట. సో జాయిన్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది, క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి ఎలా అయితే అడుగుతుంది పేమెంట్ వచ్చేసరికి ఏదో ఒకటి ఇచ్చేయండి అనమాట. సో అది ఏం అంత పెద్దగా ఏం అయిపోదు, ఏం డబ్బులు ఏం కట్ అయిపోదు, జస్ట్ వాడు అడుగుతాడు, జస్ట్ ఇవ్వండి అంతే. ఇచ్చిన తర్వాత మీకు జస్ట్ ఫ్రీ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా అయితే చూపిస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసరికి థర్డ్ వన్ ఉంది కదా, పెర్క్స్ అని ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు వచ్చేసరికి అక్కడ యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ అని ఉంటుంది, కనిపించిందా? దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? సో అంతా అన్ని చదివేసి అన్నీ ఓకే అయిపోయింది కదా, అదే క్లైమ్ అయితే చేసేయండి. సక్సెస్ఫుల్గా మీకు అయితే క్లైమ్ అయితే అయిపోయింది. 2 months ఫ్రీ ట్రయల్ అని వస్తుంది. సో కింద రిడీమ్ లేటర్ ఆర్ రిడీమ్ నౌ అనేది ఉంటుంది. సో రిడీమ్ నౌ అని క్లిక్ చేసుకున్నారంటే మీకు గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. సో ఏదో ఒక బ్యాంక్ గేట్వేతో డబ్బులు అయితే కట్టేయమంటుంది. టెన్షన్ పడకండి, డబ్బులు ఏం కట్ అవసరం లేదు. అది జస్ట్ మీకు వచ్చేసరికి ఆటోపే మోడ్ అయితే ఆన్ అయితే అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం ఆన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడైతే క్లిక్ అయితే చేయండి. మీరు నాకు తెలిసినంత వరకు మీరు ఫోన్పే ఇస్తే బెటర్ అనమాట. సో ఎందుకు అది కూడా చెప్తాను. ముందుగా ఫోన్పే ఇవ్వండి. ఫోన్పే అక్కడ ఉంటుంది కదా మనకు వచ్చేసరికి యూపీఐ ఐడి, అది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత అదైతే ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు అక్కడైతే అయిపోతుంది, మొత్తం అయితే మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. 0 రూపీస్ డబ్బులు ఏమీ కట్ అవ్వవు. వెంబటే ఫోన్పేతో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడైతే ఆటోపే సెక్షన్ అయితే ఉంటుంది కదా, మీకు ఆప్షన్ వచ్చేసరికి అండ్ సెర్చ్ కోడ్ వస్తుంది. ఆ సెక్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక పైన మీకు గూగుల్ అయినా లేదా సంథింగ్ గూగుల్ ప్లే స్టోర్ అయినా అలానే చూపిస్తుంది. అది క్లిక్ చేశాక మీకు అక్కడ వచ్చేసరికి ఆఫ్ అయితే చెయ్యాలి. అది ఎప్పుడంటే ఇప్పుడు నుంచి 2 months కదా. సో 2 months అంటే మార్చ్ అనమాట. ఈ మార్చి ముందే మీరైతే ఆటోపే అనేది అక్కడ నుంచి అయితే డిలీట్ అయితే చేయండి, అంటే ఆఫ్ అయితే చేసేయండి. ఎప్పుడంటే మార్చికి 2 days ముందు అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మార్చి 2 days ముందు వచ్చేసరికి ఆఫ్ అయితే చేసేయండి. ఇప్పుడు నీకు మర్చిపోతా బ్రో అంటే ఏం టెన్షన్ లేదు, మీకు వారం రోజుల ముందే మీకు రిమైండర్ కూడా వస్తుంది. సో వచ్చిన తర్వాత దాన్ని అయితే వెంబట వెళ్ళి ఆఫ్ అయితే చేసేయండి. సో ఆఫ్ చేసేస్తే మీకు అక్కడ నుంచి అయితే పోతుంది అనమాట. సో అది వచ్చేసరికి మనకి ఇదే ఎక్కడ ఆఫర్ అనమాట. సో ఆ ఆఫర్ని పెద్ద క్లైమ్ చేసుకోండి. అది వచ్చేసరికి Jan 31st వరకు మాత్రమే ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే క్లైమ్ చేసుకోండి. సో హోప్ మీకు నచ్చింది అనుకున్నా. వీడియో నచ్చితే మాత్రం ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. సో మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను. అండ్ చాలా మోటివేట్గా అనిపిస్తుంది అనమాట మీరు చేసే కామెంట్ వచ్చేసరికి. ఓకేనా? ఇంకా అంతే అనమాట. వీడియో వచ్చేసరికి ఇకపై ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియో దాని మీద చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా వీడియో సరికి అంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి, వాళ్ళు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఇంకా ఉంటా మరి, బాయ్.